హాయ్ బ్రదర్, ఏం పేరు మీ పేరు? హేమంత్ రాజ్ అన్న. హేమంత్ రాజ్. ఎక్కడ మీది ఎక్కడ? యూసఫ్ కూడా రేమత్నార్. ఓహో, ఓకే. సో నర్సింగ్ వచ్చావు ఇప్పుడు ఇక్కడికి? సరే, ఏం లేదు. సరే, యూసఫ్ కూడా అంటున్నావు కాబట్టి ఓవరాల్గా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. సో ఈసారి డివిజన్లు పెరుగుతున్నాయి, కార్పొరేటర్లు పెరుగుతున్నారు, అండ్ 33% మహిళా రిజర్వేషన్ కూడా ఉంది. కాబట్టి ఏంటి అంటే ఈసారి ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే హైదరాబాద్లో బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉన్నాయి. కవిత గారు కూడా ఒక పార్టీ పెట్టారు, అండ్ పవన్ కళ్యాణ్ కూడా రాబోతా ఉన్నాడు. సో మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈసారి మేయర్ పదవి ఏ పార్టీకి కైవసం చేసుకోబోతుంది? మీ అభిప్రాయం ఏంటి? నేనైతే బీజేపీ అనుకుంటున్నా. ఎందుకంటే బీఆర్ఎస్ ఇక్కడ ఉండి కూడా వేస్ట్. బీఆర్ఎస్ అసలు టకాఫర్ ఇయ్యదు. ఏమన్నా కాంగ్రెస్, బీజేపీ, కానీ బీజేపీ గెలుస్తుంది పక్క. ఎందుకు బీజేపీ ఎందుకు గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? చూస్తురే కేంద్రంలో గిట నరేంద్ర మోడీ ఎట్లా చేస్తుండు. మొన్న ఈ సిజేపీ స్టూడెంట్స్ యాక్ట్ కింద కూడా నరేంద్ర మోడీ ఏం చేసిండు అదంతా. బీజేపీ గెలుస్తుంది కన్ఫర్మ్. సో దాని ప్రభావం ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఈరోజు దిగిపోయాడు కదా. సో అంటే సార్ దాని వెనకాల ఏ విధంగా చేసి ఆడించారనేది అందరికి తెలిసిన విషయమే. బట్ నీట్ పేపర్ లీకేజ్ విషయంలో మరి బీజేపీకి కాస్త వ్యతిరేకత కనిపించలేదు. కనిపిస్తుంది, కానీ అంతా వ్యతిరేకత స్టూడెంట్స్ది కాదు, కాంగ్రెస్ పార్టీది. అంతేనా? అంతే. కాంగ్రెస్ పార్టీ ఏమనుకున్నా బీజేపీని ఏం చేయలేదు. ఏం చేయలేదు. సరే, మరి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి బీజేపీ గెలుస్తుంది అంటున్నారు. ఎందుకు మరి రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా లేదు? ఏముందన్న చూడు, ఏమన్నా ఉంటే ఏమన్నా చేంజ్ ఉందా చెప్పండి. పాతయే చేస్తుండేమో, ఏం కనబడతలేదు, కానీ ఇప్పుడైతే ఏం చేంజ్ లేదు. సో మరి 6 గ్యారెంటీలు అమలు అవుతున్నాయి. ఏడా అమలైనాయి? ఒక కాడ చూపెట్టారు, ఏడలేదు. మన బస్ ఫ్రీ వస్తుంది మహిళలకి. బస్ ఫ్రీ వస్తుంది. మొగోళ్ళని నూకేషా? మొగోళ్ళని నూకేసి ఆడోళ్ళకి ఫ్రీ ఇచ్చుడు ఏందన్న? ఇస్తే అందరికి ఫ్రీ ఇవ్వాలి, లేకపోతే ఎవరికి ఇవ్వద్దు. సో 200 యూనిట్ల కరెంట్ వస్తుందా? 200 యూనిట్ కరెంటు సగం మందికి వస్తుంది, సగం మందికి వస్తలేదు. రైతుల పరిస్థితి ఎలా ఉంది మరి? రైతుల పరిస్థితి, రైతు బీమా ఏడు అందిందన్న. కొన్ని ఊర్లలో అందలే, కొన్నిటి కాడ అందింది. అందిన వాళ్ళు ఓటేస్తారు, అందినోడు ఓడేయడు. ఓకే. ఇక మహిళలకి ఇస్తానన్న 2500 రాలే. ముసలి వాళ్ళకి ఇస్తాన 4000 రాలే, ఏవి రాలే. తులం బంగారం ఇవే రాలే, ఇంకా 2000 రాలే. నువ్వు తులం బంగారం కాడికి పోతున్నావు. ఓకే. సరే, మరి బీజేపీ రావాలని కోరుకుంటున్నారు మీరు. మరి ఆల్రెడీ ఇక్కడ బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నారు. మన ఎమ్మెల్సీలు కూడా గెలిచారు. కానీ మన తెలంగాణలో బీజేపీకి అంత స్కోప్ ఉందంటారు? ఉందన్న, కానీ మన వాళ్ళు మంచి వాళ్ళు జర తీసేసి అటు ఇటు చేస్తారు. రాజాసింగ్ని మొన్న తీసేసారు కదా, అది ఒకటి నచ్చలేదు. జర రాజాసింగ్ ఉంటే ఇంకా పార్టీ బలంగా ఉంటుంది. గెలుస్తాను కూడా అప్పుడు చేశారు. సో మరి మొత్తానికైతే ఓవరాల్గా చూసుకుంటే బీజేపీకి అవకాశం ఉందంట. బీజేపీకి అవకాశం ఉంది. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎలక్షన్లో అయితే బీజేపీ గెలుస్తుంది. తర్వాత మన మెయిన్ ఎలక్షన్లో అయితే ఇంకా టైం పడుతుంది బీజేపీకి కొంచెం. సో జిహెచ్ఎంసీ కాన్ఫిడెంట్ బీజేపీ. లాస్ట్ టైం 48 సీట్లు వచ్చినాయి. టకాఫర్ నడిచింది అన్న. ఓట్లు వీళ్ళకి ఎక్కువ వచ్చినాయి, సీట్లు వాళ్ళకి ఎక్కువ వచ్చినాయి. కానీ వీళ్ళకు 56,000 ఓట్లు, వాళ్ళకి 54,000 ఓట్లు. ఓకే. సో మరి ఇప్పుడు ఎస్ఐఆర్ అని ఒకటి నడుస్తుంది. ఎస్ఐఆర్ అది దొంగ ఓట్లు తీసే కార్యక్రమం ఎలా అనిపిస్తుంది? అది మంచిగా అనిపిస్తుంది అన్న. గవర్నమెంట్ తోటి అది కొంచెం మంచిగా అనిపిస్తుంది. కానీ చూడాలి, పడేటి పడతాయి అన్న దొంగోట్లు. పడేటి పడతాయి. ఎస్ఐఆర్ అంతా పకడ్బందీగా చేసినా కూడా పడతాయి ఎట్లయినా పడతాయి. సో మరి వాటిని నిర్మూలించడం కోసం ఈ కార్యక్రమం చేసి కానీ పడేటి పడతాయి దొంగోట్లు. ఓడి వేయించుకోవాలనుకుంటే ఆడ వేయించుకుంటారు. సో ఓవరాల్గా అయితే బీజేపీ పక్కా బీజేపీ పక్కా బీజేపీ. థ్యాంక్ యూ.